సో ఫ్రెండ్స్ మన బండి అయితే ఇది అనమాట. మొత్తం పార్ట్లు చేంజ్ చేయించినాక ఇలా ఉందో చూడండి. నేనైతే బండి కొన్ని ఒక 9 monthsకి అయితే నా బండి యాక్సిడెంట్ అయింది. మొత్తం అయితే మనకు వచ్చేసి కాస్ట్ ఎంత అయిందంటే 78,000 ఏమైంది మొత్తం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నా బైక్ R15 V4 ఉంది కదా, అది యాక్సిడెంట్ అయింది. సో దానికి నేను పార్ట్లు చేంజ్ చేయించిన. ఏమేమి పార్ట్లు చేంజ్ చేయించిన అనేది మీకైతే వీడియో తీసి చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే ఆ పార్ట్లు అయితే నేనైతే దీనిలో అయితే సెట్ చేసుకున్నా. చూసినారా, కూలర్లో ఇది మాది పాత కూలర్ ఉందన్నమాట. సో పాత కూలర్లో సెట్ చేసుకున్నా. సో వల్ల ఒక్కొక్కటి పార్ట్లు అయితే బయటికి తీస్తా. ఓకేనా? ఫస్ట్ అయితే ఒక 2 స్క్రూస్ ఉన్నాయి. స్క్రూస్ అయితే లూజ్ చేసేది చూపిస్తా. నాకు అది ఖర్చు అయితే చాలా వచ్చింది. ఏమంటే అది మనం వీడియో తీసుకెళ్ళనికే వీలు లేదు, ఎందుకంటే షోరూమ్ వాళ్ళు అలో చేయలేదు, అందులో లేట్ అయిపోయింది. ఫస్ట్ అయితే స్క్రూ చూసి ఏమేమి చేంజ్ చేయించినా చూపిస్తా. ఆల్మోస్ట్ మొత్తం చేంజ్ చేయించడం అనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ అయితే తీసిన తర్వాత ఇక్కడైతే బల్లి ఉంది. బల్లి అంటారు, బల్లిని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి. ఓకేనా? ఫస్ట్ పార్ట్ అయితే ఇది చూసుకొని తీసుకోవాలా, ఎందుకంటే కొంచెం బయట పెట్టినా సో దీనిలోకి ఏమైనా పోయినా కూడా ఏమీ కనిపించదు. సో చూసుకొని తీస్తే అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ముందర బైక్కి హెడ్ ఉంటుంది కదా, హెడ్కి లైట్ ఉంటుంది సైడ్కి. సో అదనమాట ఫస్ట్ పార్ట్ ఇది. తర్వాత వెనకలా మడ్గార్డ్ కవర్. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇది హెడ్ స్టాండ్ అనమాట. ఇదే మనకి బండిలో మెయిన్ ఇంపార్టెంట్ పోయినది. సో దీనివల్ల మొత్తం పోయినాయి. సో ఇదైతే మనకైతే రాడ్ అయితే బెండ్ అయిపోయింది. సో ఇది ఒక పార్ట్. తర్వాతకి చిన్న తీస్తా చూడండి. తర్వాతకి మనకి ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్ పైన ఉంటుంది పెట్టుకోవడం ఇంకా. సో ఇది ఒకటి పార్ట్. సో తర్వాత వచ్చేసి చూపిస్తా. ఓ మై గాడ్. తర్వాత ఇది కూడా అంతే, ఇది రైట్ లెఫ్ట్ అనమాట, 2 పార్ట్లు. తర్వాత మనకి మెయిన్ ఐటమ్ వచ్చేసి వెనకలా సీట్ ఉంటుంది కదా, ఆ ఐటమ్ అనమాట. పైన సైడ్ కవర్లు అనమాట. ఇవి 2 కవర్లు చూడండి ఎలా ఉన్నాయి, 2 కవర్లు. తర్వాతకి ఇది మనకి వచ్చేసి కిందనే వస్తుంది ఫుట్ రెస్ట్ కారా. కొన్ని పార్ట్లు ఉన్నాయి, కొన్ని తెలియదు నాకు, కొన్ని తెలుసు. తెలిసినట్టు ఒకటి చూపించి చెప్తా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇది ఫ్రంట్ ఫేస్ ఉంది కదా, లైట్ ఉంటుంది. సో దానికి ఇది చెప్పినా కదా ఇందాక, ఈ లైట్ అనేది మనకి ఇటు వస్తుంది బండిలో. చూడండి, ఇక్కడ లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా, ఇట్లా లెఫ్ట్ రైట్ అనేది వస్తుంది పార్ట్. సో ఇదనమాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ హెడ్ లైట్. ఇది చాలా ఫోకస్ కొడుతుంది. ఫుల్ ఎల్ఈడి. ఇది నేనైతే షోరూంలో అడిగింటే నాకైతే ఒక ప్రైస్ వచ్చేసి ఇది ఒక 15,000 నుంచి 16,000 అట్లా చెప్పినాడు. ఓకేనా? ఇదైతే మోస్ట్ నా బండ్లో అన్నిటికన్నా ఇంజన్ తర్వాత ఎక్కువ రేట్ ఏదంటే ఇదే లైటు. సో ఇదనమాట, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది కూడా పోయింది అన్నాడు. సో చెక్ చేపిస్తా కొన్ని రోజుల తర్వాత. ఇది అనేది ఒక సెటప్ చేసుకుంటా ఇంట్లో, అది కూడా మీకు చూపిస్తాను వీడియో తీసి. సో ఇది మీకు తెలిసిన విషయమే. ఇది వెనకల మడ్గార్డ్ లైట్. ఇది ఇండికేటర్స్ వస్తాయి కదా, ఇక్కడ ఇండికేటర్స్, నెంబర్ ప్లేట్ ఉంటుంది, నెంబర్ ప్లేట్ ఇండికేటర్స్. సో ఇది కూడా పక్కకు పెడదాం. పేపర్లు చూడు పుచ్చు పట్టిపోయినాయి. నేను ప్రతి ఒక్క పార్ట్కి ఆల్మోస్ట్ పేపర్లు పెట్టుకున్నా. సో వల్ల ఎలకలు కొట్టేసి ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి మోస్ట్ ఐటమ్, ఇది కూడా ఇంపార్టెంట్ ఐటమ్. సో ఇది మడ్గార్డ్, ముందర మడ్గార్డ్ ఇది. సో దీనికి ఇది ఈ సైడ్ రీపోయింది, ఒకటి బాగుంది. సో ఇది ముందర పార్ట్ అనమాట, చెప్పినది ఇందాక హెడ్ ఇది ముందర. సో ఈ లైట్లు అనేటివి మళ్ళీ చూపిస్తున్నా. లైట్లు అనేవి ఇటు వస్తుంది, ఈ సైడ్ ఒకటి వస్తుంది లోపల, చూపిస్తుంది కూడా. మామూలుగా ఇది షోరూమ్ వాళ్ళు ఇవ్వమన్నారు. సో మనమైతే మాకైతే మా పార్ట్లు మాకు కావాలని ఎట్లా చెప్పినాం. చూడండి, ఇది ట్యాంక్ అనమాట. చూడండి ట్యాంక్ ఇది వచ్చేసి లెఫ్ట్ పార్ట్. తర్వాత ఇది సైడ్ ప్యానల్ మనకి. ఇది వచ్చేసి రైట్ సైడ్ ప్యానల్. ఇది ముందర కూలెంట్ ఆయిల్ ఫిల్టర్ ఏదో ఉంది కదా ముందరది ఇది.
ఆల్మోస్ట్ మనం బైక్లో అన్నీ చేంజ్ చేయించినాం. చేంజ్ చేయిందంటే ఒక ఇంజను, ఒక రిమ్ములు ఉంటాయి, ఆ టైర్లు అంతే, అన్నీ చేంజ్ చేయించినాం. ఇది సైడ్ ప్యానల్ లెఫ్ట్. సో ఇది మనకి సీట్ కింద ఉంటుంది కదా సీట్ బంపర్. సో దీనికే మనం ఇట్లా పెట్టేసుకొని ఇండికేటర్లు దానికి తర్వాతకి సీట్ కింద వస్తుంది కదా, ఇది ఒక పార్టు. సో మోస్ట్ ఐటమ్ ఇది. సో ఇది సైడ్ ప్యానల్ ఫ్రంట్లో. ఇది మనకి వచ్చేసి రైట్ ప్యానల్ అనమాట. సో అన్ని నెల స్క్రాచెస్ ఉన్నాయి, లోపల కొన్ని రీపోయినాయి నట్లకి. సో ఇది కూడా చూపిస్తా. సైడ్ వరుసగా పెట్టుకుందాం. ఇది రీపోయినా కూడా జాగ్రత్తగా పెట్టుకుంటా, ఎందుకంటే మనకి చాలా అవసరమైన పార్ట్లు. సో ఇది చూసినా కదా ట్యాంకీ, పెట్రోల్ ట్యాంకీకి ఇది లెఫ్ట్ సైడ్, అది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. 2 పార్ట్స్ ఇవి. ఆల్మోస్ట్ మన బండ్లు అన్ని 2 పార్ట్సే ఉంటాయి కదా అట్లా. సో ఇది కింద మనకి ఇంజన్ దగ్గర వస్తుంది కదా ఇంకో బంపరు ఆడనమాట, కింది బంపర్ ఇది ఇట్లా వస్తుంది. ఈ సెటప్ ఉంది కదా, ఈ సెటప్కి ఈ విధంగా వస్తుంది. సో అట్లా వస్తుంది కింద. మీకు R15 V4 చూసింటే మీకు అర్థమవుతుంది పార్ట్లు అనేది నేను చెప్పేది. సో ఇది వచ్చేసి ఇది లెఫ్ట్, అది రైట్. చూడండి 2 ప్యానెల్లు ఉన్నాయి. సో ఇది లెఫ్ట్ రైట్. ఇది కూడా. సో ఇదనమాట. ఆల్మోస్ట్ దండి పార్ట్లు మార్పించినాం. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇది మనం రేసింగ్ అని పెట్టించినాం, రేసింగ్ బ్లూ అని వేయించినాం. సో ఇది కూడా అంతే. ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్కి ఇవతల పక్క కింది మనకి ఇంజన్ దగ్గర వస్తుంది ఈ పార్ట్లు. ఈ రెండు పైన ఈ 2 వస్తాయి అదనమాట. ఇది కూడా ఒక చోట పెట్టేద్దాం. అన్ని 2 పార్ట్స్ ఉంటాయి అనమాట ఇవి డివైడింగ్. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది కదా, మనకి ఇది సీట్ కాడ మనకి సీట్ ఉంటుంది కదా, దానికాడ వస్తుంది. అంటే పెట్రోల్ ట్యాంక్ కింద వస్తుంది ఈ పార్ట్ వచ్చేసి. ఈ పార్ట్ తర్వాతకి ఈ పార్ట్, దాని కింద ఈ పార్ట్, మొత్తం 3 పార్ట్లు ఉంటాయి. ఇది ఇంకోటి ఉందో లేదు చూడాలా, ఎందుకంటే షోరూమ్ మోడ్ ఇవ్వలేదు అని చెప్పినా కదా, నేను ఇంత రిక్వెస్ట్ చేసుకుంటూ ఇచ్చినాను. ఉంది ఇంకో పార్ట్ ఉంది. ప్రతి ఒక్కదానికి మనకి 2 పార్ట్స్ అనేది వచ్చేసినాయి. చూడండి ఇదో పార్టు. ఆల్మోస్ట్ కొన్ని దీంట్లో 70% అనేది పార్ట్లు విరిగిపోయినాయి. అంటే ఇరిగిపోవడం అంటే లోపల స్క్రూస్ బిగిస్తాం కదా, ఆ స్క్రూస్ బిగించేది ఒకటి ఇరిగిపోయింది పార్టు, మిగతా ఏమి ఇరిగిపోలేదు. అన్ని నెలలకు పైన గీతలు పడినాయి, స్క్రాచెస్. ఇది మాత్రం మనకి మోస్ట్ డ్యామేజ్ పార్ట్, ఎందుకంటే మేము పోవడమే బ్లాస్ట్ అయిపోయినాం. తర్వాత మనకి ఇది ఇంజన్ కూలర్, ఇది మోటార్ పక్కకు పడేద్దాం, దీంతో పనిలే. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ నెంబర్ ప్లేట్, షోరూమ్ నుంచి ఇచ్చినారు మనకి. తర్వాత ఇది కూలర్ మోటార్, ఫ్యాన్ మోటార్. తర్వాత వచ్చేసి ఇది ఇండికేటర్స్ పనిచేసే ఏమో చూడాలా, ఇండికేటర్స్. ఒకటి ఇండికేటర్స్ అయితే వాడు ఎక్కువ ఇవ్వలేదు షోరూంలో, ఇటు ఎత్తేస్తే మనకి కింద పడిపోతాయి, లేదా ఏమైనా ఉంటే చుట్టుకుంటాయి లోపల. సో మనకి దెబ్బ పడుతుంది. సో ఇవల్ల గుమరిద్దాం. అయిపోయింది గుమ్మడి సిస్టమ్. ఓకే, పరుగులు తీస్తుంది బల్లి అయితే, పరుగులు తీ అని. సో లోపలైతే ఏం లేదు, మొత్తం ఖాళీ. సో ఇది మనకి అద్దాలు వస్తాయి కదా, మిర్రర్స్కి పైన ఇది మిర్రర్ పార్టు. తర్వాత ఇది సైలెన్సర్ కప్పు వెనుకల. తర్వాతకి మన బ్యాటరీ వర్క్ అయితే లేదు, చూపించాలా, ఏదైనా బండికి యూజ్ అవుతుంది కదా బ్యాటరీ. ఇది కూడా మంచి బ్యాటరీ ఉంది. సో మంచి పెద్ద బండి కాబట్టి కొంచెం మంచి బ్యాటరీ ఇస్తారు. సో చూద్దాం నెక్స్ట్. తర్వాత ఇది మనకి ఇది రబ్బర్, ఇది ఎక్సలేటర్ది. మనం రూమ్ అనేది వచ్చేసి ఇవి హ్యాండిల్స్, సైడ్ లెఫ్ట్ రైట్ హ్యాండిల్. మన బండి ఇట్లా ఉంటుంది కదా, ఇట్లానా, ఇట్లా మన బండి ఇటు ఉంటుంది. ఇది ఇట్లా ఇండికేటర్స్ 2 ఇచ్చేసినాడు వాడు, మిగతా ఇది తీసేసుకుంటున్నాడు. ఇది వచ్చేసి మనకి క్లచ్ లివరు. తర్వాతకి ఇది వచ్చేసి వెనకాల పార్ట్,
ఎట్లా వెనకలో బ్రేక్ లైట్ ఉంటుంది కదా, దానిపైన ఉంటుంది పార్ట్ ఇది. సో మనకి నెంబర్ ప్లేట్, తర్వాతకి ఇది లబ్బర్, మనకి మిర్రర్ లబ్బరు, మిర్రర్ కింద పెడతాం లబ్బర్. ఇది మిర్రర్ అయితే ఒకటి ఇచ్చినాడు, ఒకటైతే కొట్టేసినాడు. సో ఇట్లా పెడతాం, ఇట్లా వెయిటింగ్ లబ్బర్. తర్వాత ఒక ఆరన్ వచ్చేసింది మన బండిది. ఇంకా 2-3 స్క్రూస్, ఇది ఎక్స్ట్రా నట్ రాడ్. దీనిలో కూడా కొన్ని పార్ట్లు ఉన్నాయి చూడండి, ఇందులో కొన్ని పార్ట్లు ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఇది ఆయిల్ ఉంది కదా, డిస్క్ ముందది డిస్క్ రాడ్. ఇది పైన క్యాలిబర్ మాది ఉంటుంది పైన ఇది. తర్వాతకి లబ్బర్స్, తర్వాత ఒక మిర్రర్ ఇరిపి పలిపోయింది. సో దాంది. సో సైడ్ ఇవి మనకు సైడ్ పార్ట్ లాగా ఉంటాయి కదా, ఇట్లా ఈ విధంగా ఉంటాయి. దీనికి ఇది ఈ విధంగా. తర్వాతకి దీంట్లో నేను ఇవి ఏంట్లో అంటే దీని లోపల పెడతాము, దీని లోపల ఇట్లా పెట్టేస్తాం కదా. నేను దానికోసం సేఫ్టీ కోసం సైడ్కి ఇలా పెట్టుకుంటాం కదా, వచ్చేసిండి రాడ్లు. సో అవి కొనుక్కేంటి కొంచెం బండికి అయితే కొంచెం మోడిఫికేషన్ చేయించండి చిన్నగా, హ్యాండిల్ దగ్గర మనకి ఫుట్ రెస్ట్ కాడ సేఫ్టీకి. సో అవి కూడా ఇవి పోయినాయి, అవి కొన్ని రీపోయినాయి. సో ఇవి వచ్చేసి మనకి ఇండికేటర్స్ క్లిప్లు మాదిరి ఉంటాయి లోపల చూడండి, ఇండికేటర్స్ క్లిప్లు. తర్వాతకి మన బండిలోనే ఒక స్కూల్ డ్రైవర్ ఇచ్చినారు. తర్వాతకి బండి ఇది ఇంజన్ కార్డ్ నట్టు ఎక్కడ ఉంది అంతే. ఇవన్నమాట మన పార్ట్లు. తో ఇది మన మెయిన్ పార్ట్. ఇది షోరూంలో కూడా ఎక్స్ట్రా వేసేసినాడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇవి మన బండి పార్ట్లు ఎలా ఉన్నాయో చూడండి. అన్నీ ఆల్మోస్ట్ పార్ట్లల్లా చేంజ్ చేయించినాం చూడండి, అన్ని పార్ట్లు చేంజ్ చేయించిన. నాకు ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ పడ్డాయి. నేనైతే మీకు చెప్తా ప్రైసెస్ కావాలంటే, ఓకేనా? ఎవరైనా కామెంట్ చేయండి, కామెంట్లో చెప్పేస్తా ప్రైసెస్ ఎంత పడింది అనేది. సో చూడండి, అన్నీ మార్పించిన ఆల్మోస్ట్. సో మనకి సైడ్ ప్యానల్స్ వచ్చేసి ఇదొకటి 2,500 చెప్పినారు ఈ 2 పార్ట్లు. తర్వాతకి అది మనకి పెట్రోల్ ట్యాంక్ పక్కలది ఒక 2,000 మేబీ ఎంత చెప్పినారు. మొత్తం అయితే మనకు వచ్చేసి కాస్ట్ ఎంత అయిందంటే 78,000 ఏమైంది మొత్తం. కొత్త బ్యాటరీ మొత్తం అనమాట, మెకానిక్ది చార్జెస్ మొత్తం కలిపి 78,000 అయింది. మళ్ళీ చాలా అంటే చాలా ఖర్చు వచ్చింది నాకైతే. సో ఫ్రెండ్స్, నేనైతే బండి కొన్ని ఒక 9 monthsకి అయితే నా బండి యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయ్యి ఈ విధంగా అయింది. సో నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాం. మీకు ఫుల్ స్టోరీ కావాలంటే యూట్యూబ్లో అయితే మన వీడియో ఉంది, చూడండి కావాలంటే, ఓకేనా? సో ఇదనమాట నా బైక్ పార్ట్స్ అనేటివి చూడండి ఎలా ఉన్నాయో. ఫస్ట్ అయితే అన్నీ అయితే కడిగినా అనమాట, క్లీన్ చేసేసుకున్నా. సో చూడండి, అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్న పార్ట్లు. ఎందుకంటే ఈ పార్ట్లు అనేది నేనైతే పాడేయడం లేదు. అంటే నేను మంచిగా నా రూమ్లో, అంటే నేను రూమ్ సెటప్ చేసుకుంటే అన్ని రూమ్లో సెట్ చేసుకోవాలని కోరిక. సో అందుకోసం ఏ ఒక్క పార్ట్ పాడేయకుండా అన్ని క్లీన్ చేసుకున్నా. క్లీన్ చేసుకొని మంచిగా సెట్ చేసుకొని ప్యాక్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటా. ఎందుకంటే వల్ల ఇది కొంచెం కాస్ట్ అనే పార్ట్లు కదా, నాకు ఇట్లా పార్ట్లు రిపేర్ కూడా నాకైతే ఉండాలనిపిస్తుంది. సో అందుకోసం నేను ఏ పార్ట్ మిస్ చేయకుండా అన్నీ అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట. పార్ట్లు అయితే A to Z పార్ట్లు అయితే. సో ఇదైతే మన బండికి చూడాలా లైట్ పనిచేసలేదు, మన వేరే బండికి సెట్ చేసుకోవాలా, మంచిగా ఉంటుంది. ఫోకసింగ్ మాత్రం భలే ఉంటుంది అసలుకి, చాలా అంటే చాలా క్వాలిటీ క్లారిటీ అనిపిస్తుంది. చాలా ఎల్ఈడి కాబట్టి చాలా కాస్ట్. సో ఇది కూడా సెట్ చేస్తా, లైట్ ఎక్కడైనా పనిచేస్తుందేమో. సో ఇదనమాట అందుకే కడిగేసినాం పార్ట్లు అయితే చూడండి, ఇవల్ల పార్ట్లు ఉన్నాయి. సో బ్యాటరీ కూడా పనిచేసేదేమో చూపించాలా, ఛార్జింగ్ పెట్టించి చెక్ చేపిస్తా. సో అన్ని పార్ట్లు అయితే ఇట్లాంటి సంచిలో అయితే ప్యాక్ చేసుకొని ఇంట్లో మంచిగా సెట్ చేసుకుంటా అంతే. సో ఫ్రెండ్స్, మన బండి అయితే ఇది అనమాట. మొత్తం పార్ట్లు చేంజ్ చేయించినాక ఎలా ఉందో చూడండి, అన్ని కొత్తగా చేయించినాం మోడల్ అయితే. సో నేనైతే ఈ బైక్ ఎందుకు తీస్తలేనంటే, కొంచెం ఇప్పుడు వీడియోలో ఎక్కువ శాతం ఈ బండి అయితే రావట్లే. సో ఎందుకు తీస్తలేనంటే, బండి నేను మనకి మా సైడ్ అయితే రోడ్లు వేస్తున్నారు. సో ఆ రోడ్లు అయితే చాలా డ్యామేజ్ చేసే బండిని. సో అందుకోసం అయితే నేనైతే తీస్తలేను బండి, లేకపోతే ఈ బండి అయితే మనం వాడతాం. సో మనం త్వరలో ఈ బండికి కొంచెం సర్వీసింగ్ చేయాలా, ఆయిల్ సర్వీసింగ్ చేంజ్ మొత్తం చేపిస్తే వర్కౌట్ అవుతుంది అంతే. చూడండి ఎలా ఉందో మన బండి. సో మొత్తానికి అయితే చేంజ్ చేయించిన అని మొత్తం ఈ ఖర్చల్లా మా ఇంట్లోది, మా నాన్న ఖర్చు అనమాట. సో ఏం చేద్దాం, అట్లా ఉంది మళ్ళీ ఫ్యామిలీ, ఓకేనా? ఇంకా మన సంపాదన లేదు కాబట్టి ఇట్లానే ఉంది. సో మన సంపాదన వచ్చినప్పుడు మంచిగా ఉంటుంది. సో అది కూడా త్వరలో రావాలని దేవుని కోరుకుందాం. ఓకే మరి, బాయ్ బాయ్.
ఏమన్నమాట ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం మీ ముందుకి. అంతవరకు బై బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.